ఎలక్షన్ వస్తుంది మీకు తెలుసు 26వ తేదీన కాంగ్రెస్ ఓటు వేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి చేసింది మీకు తెలుసు 2000 రూపాయలు వస్తుంది అంటే 2000 రూపాయలు కరెంట్ ఫ్రీ ప్లస్ రేషన్ కాసు వస్తుందా రేషన్ భీమ్ వస్తుంది కదా రేషన్ కాసు బస్ అంతా ఫ్రీగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా వచ్చిందంటే సెంట్రల్ లో గౌతమ్ సార్ వచ్చిందంటే 8000 రూపీస్ పర్ మంత్ లేడీస్ కి రాహుల్ సార్ అనౌన్స్ చేసిండు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే ఇయర్లీ 1 lakh వస్తుంది ఇంట్లో ఎవరైనా గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ చదివి ఉంటే వాళ్ళకి కూడా 1 lakh దాకా రాహుల్ సార్ ఇప్పుడు సాలా మన్నా ఇప్పుడు రైతులు ఎవరైనా బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు కదా సాలా మన్నా అవుద్ది ప్లస్ మన మేడము అన్ని పనులు చేస్తుందని మీకు అందరికి తెలుసా అంటే ఇండస్ట్రియల్ కోసమో గవర్నమెంట్ కూడా ప్లీజ్ ఆంటీ ప్లీజ్ కాంగ్రెస్ కి ఓటు వేయాలండి ప్లీజ్ అన్నా ఎలక్షన్ ఓటు అడిగే కూర్చున్నాను నేనా ఏమే 26వ తేదీన ఓటు ఉంది కాంగ్రెస్ ఓటు వేయాలా అమ్మా సరేనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ చేసింది తెలుసు కదా మా నీకు 2000 రూపాయలు వస్తుందా నెలకేనా వస్తుందానే కరెంటు ఫ్రీ సరేనా బస్సు ఫ్రీ మీకు రేషన్ కాసు వస్తుందా రేషన్ కాసు వస్తుంది కదా నాయన దయచేసి కాంగ్రెస్ ఓటు వేయాలి నాయన ఏమా కాంగ్రెస్ ఓటు వేయాలా అమ్మా సరే అమ్మా సరే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నాయన కాంగ్రెస్ ఇంకా గౌతమ్ జేడీఎస్ ఇంకా మల్లేష్ బాబు మీ ఓటు ఎవరికి మాకు యాక్చువల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుంది సార్ మెయిన్ యాలంటే వాళ్ళు ఇప్పుడు దాకా మాకు చేసి ఉండేదంతా మంచిగా చేసి ఉండరు ఫ్యామిలీ కష్టం లేకుండా కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు మా లేడీస్ తిరిగేకి బస్సు ఫ్రీ తర్వాత రేషన్ ఫ్రీ సో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ముందుకి మాకు అన్ని మంచి జరగద్దని ఒక నమ్మకం ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి మీకు రాహుల్ వస్తేనే మాకు బెటర్ సార్ లోక్సభ ఎలక్షన్ వచ్చింది కాంగ్రెస్ ఇంకా గౌతమ్ జేడీఎస్ ఇంకా మల్లేశ్వరం చేసినారు మీ ప్రిఫరెన్స్ ఎవరికి మా ప్రిఫరెన్స్ గౌతమ్ క్యాండిడేట్ కాంగ్రెస్ గవర్నమెంట్లు బాగా చేస్తుంటారు కదా ఇప్పుడు ఏమేమి చేసిండారు అదే 2000 వస్తూ ఉండేది రేషన్ ఫ్రీ ఇస్తుండారు బస్సు ఫ్రీ అయిపోయింది కరెంటు ఫ్రీ ఇంకేం కావాలి జనాలకి వాళ్ళు వస్తే ఇంకా ఏమన్నా చేస్తారు అదే తెలుసు నీకు చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ ఓటు వేయాలన్నా సీరియల్ నెంబర్ 1 హ్యాండ్ సింబల్కి వేయాలా నీకు తెలుసు ఇప్పుడు మనము ఎంత దీంట్లో ఉండం కరువు కాలంలో ఉండం ఇండియా ఒక చేంజ్ అవ్వాలంటే రాహుల్ సారే రావాలా కాంగ్రెస్ పార్టీయే రావాలా దయచేసి సీరియల్ నెంబర్ 1 హ్యాండ్ సింబల్కి ఓటు వేయాలా ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి చేసింది స్కీమ్స్ అన్నీ నీకు తెలుసు ఏమేమి చేసింది నేను ఉంటారా చెప్పన్నా 2000 రూపాయలు అక్కకు వస్తుందా కరెంట్ ఫ్రీయా రేషన్ బియ్యం ఇస్తారు ప్లస్ కాసు ఇస్తారు బస్సు ఆడవాళ్ళకి అంతా ఫ్రీగా ఉందా అదే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే సరేనా ఒక ఆంటీకి ఇప్పుడు ఇంట్లో 8000 రూపీస్ వస్తుంది ఇయర్లీ వచ్చి 1 lakh రూపీస్ వస్తుంది ప్లస్ ఇంట్లో మన పిల్లలు చదువుకొని రా వాళ్ళకి జాబ్స్ ఏమన్నా చిక్కలేదంటే 1 lakh రూపీస్ రాహుల్ సార్ ఇస్తానని ప్లస్ బ్యాంక్లో ఏమన్నా రైతులు తీసుకొని ఉంటే చాలా మన్నా చేస్తానని గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చిండ్రు అనమాట ఇది స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఈ 2 వస్తాయి అన్న దయచేసి కాంగ్రెస్ ఓటు వేయాలా అక్క కాంగ్రెస్ ఓటు వేయాలక్క ప్లీజ్ సరే అక్క సరే థ్యాంక్ యూ ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ మాదికి ఇచ్చిందనమాట స్టేట్ గవర్నమెంట్ సరేనా అందరికీ 2000 రూపీస్ వస్తుందన్న డోర్ టు డోర్ అడిగినాను నేను క్యాన్వాస్కి పోయినప్పుడు 2000 రూపీస్ అందరికీ వస్తుంది కరెంటు ఫ్రీ అందరికీ ప్లస్ రేషన్ కాసు వస్తుంది దుడ్లు ప్లస్ బస్సు ఫ్రీ మా లేడీస్కి మేము కాంగ్రెస్ గవర్నమెంటే రావాలన్న అందరూ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు జనాలు మేము క్యాన్వాస్కి ఓట్లు అడిగకపోతే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తున్నారు వార్డ్ నెంబర్ 3 ఇంకా మేడం ఒక దీంట్లో నుంచి ఇన్స్ట్రక్షన్ నుంచి బూత్కి ఇంటింటికి పోతా ఉన్నానన్న వార్డ్ నెంబరు మాది తెలుగు లైన్ బూత్ 83 యాక్చువల్లీ 83 మూడు బూత్లకి ఇన్ఛార్జ్ చేస్తున్నారు వార్డులో అన్ని ఇంటికి పోతున్నానన్న డోర్ టు డోర్ పనిచేస్తున్నాను ప్లస్ మేడం ఏమేమి పని చేసి ఉందో అవి చెప్తా ఉన్నాను ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఏమేమి ఉందో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఫామ్ అయితే ఏమి ఒక తెలిపియాలో అన్ని తెలిపించినాను డోర్ టు డోర్ అడుగుతున్నాను హైయెస్ట్ ఓటు బూత్లో నా వార్డ్ నెంబర్ 3 ఇంకా హైయెస్ట్ ఓట్స్ తీసిస్తానన్న ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ. ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ತಾಜಾ ಹಾಗೂ ಸಂಪೂರ್ಣ ಸುದ್ದಿಗಾಗಿ ಎಎಲ್ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಲು ಮರೆಯದಿರಿ.